మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్. అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్, డబ్బు ఎన్నో కార్యాలు చేస్తుంది, బట్ ప్రేయర్, ప్రార్థన మాత్రమే అన్ని కార్యాలను చేస్తుంది. ఎంత మంచి మాట అండి. డబ్బు ఉంది కదా, డబ్బుతో నేను ఏదైనా చేయగలను, పొట్ట మీద కోతులైనా తెంచగలను అని అంటూ ఉంటారు కదండి. కానీ 4 సంవత్సరాల క్రితం కరోనా దెబ్బకి అల్లాడిపోయింది ప్రపంచం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాలను కాపాడుకోలేకపోవడం మన అందరము చూసామండి. అంటే అన్ని సమయాల్లో డబ్బు మనకి అక్కరకు రాదు. మరి ఏమొస్తుందంటే ప్రార్థన. మనం చేసే ప్రార్థన ఎంతో గొప్పదండి. మన శరీరానికి వెన్నుముక ఎంత ఇంపార్టెంటో మన క్రైస్తవ జీవితానికి, మన కుటుంబానికి ప్రార్థన అనేది అంత ఇంపార్టెంట్. దానికి అంత శక్తి ఉందండి. మనం ప్రార్థన చేస్తే అసాధ్యాలు సుసాధ్యం చేస్తాడు దేవుడు. మనం ప్రార్థన చేస్తేనేండి కన్నీటిని కూడా నాట్యంగా మార్చేసే దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే కృంగిపోయిన మన జీవితాన్ని లేవనెత్తే దేవుడు ఆయన. బలహీనని బలవంతులుగా చేసే దేవుడు, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చేటటువంటి దేవుడు. మనం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు మరణం నుండి కూడా తప్పించగలిగిన దేవుని మనము కలిగి ఉన్నామండి. అదేవిధంగా పశ్చాత్తాప హృదయంతో పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే మన పాపాల నుండి విముక్తి పొంది జీవంలోకి నడిపించగలుగుతాడు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేయగలుగుతుంది. ప్రార్థనకి అంత శక్తి ఉందండి, ప్రార్థనకి అంత బలం ఉంది. అందుకే ఈమె ఏం చేసింది, హన్నా ఎవ్వరికి చెప్పుకుని నా సమస్య తీరదు కానీ ఆయన సన్నిధానంలో కన్నీటితో ప్రార్థన చేసిందండి. కన్నీటితో ప్రార్థన చేసింది. అందుకే దేవుని పిల్లలు మీ జీవితంలోనైనా మన జీవితంలో ఏదైనా కష్టం రానివ్వండి, బాధ రానివ్వండి, ఇబ్బంది రావనండి, వ్యాధులు రానివ్వండి, ఇదిగో మనం ఏం చేస్తూ అంటే ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటూ ఉంటాం, స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటాం, కుటుంబాలకు చెప్పుకుంటూ ఉంటాం. కాదండి, మన దేవునికి, రహస్యవంతున్న దేవుడికి చెప్పుకున్నప్పుడు ఆ దేవుడు మన మనవిని వింటాడు, మన ప్రార్థన వింటాడు. మన ప్రార్థనకి తగిన సమయంలో ఖచ్చితంగా జవాబునిస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆదరణిస్తాడు, స్వస్థతనిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఆయన మనకి దయచేస్తాడు. దేవుడి మీద ఆనుకోవాలి ఎప్పుడైనా సరే. మనుషుల మీద చూసామా ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, కానీ దేవుడి వైపు చూసామా ఆయన మన కన్నీటిని కూడా ఆయన తుడిచి మనల్ని సంతోషింప చేస్తాడు. కాబట్టి హన్నా చేసింది అదేనండి, దేవుడే నాకు దిక్కు అని కన్నీటితో ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరుడండి. ఆయనకి మనసారా విశ్వాసంతో నమ్మకంతో మనం ఏదైనా అడిగామంటే అది ఖచ్చితంగా ఆయన మనకి దయచేస్తాడని మనం నమ్మాలి. ముందు చాలా మంది ఆ నమ్మకం పోగొట్టుకుంటారు, నమ్మరు. దేవుడు ఇస్తాడో ఇవ్వడో చేస్తాడో చేయడానికి అపనమ్మకం వచ్చేస్తుంది. అక్కడే మనం వెనకైపోతుంది. ఒకటి అడిగారా ప్రయోజనకరమైంది, మీకు అవసరమైంది మీరు అడిగినప్పుడు నమ్మండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడని నమ్మండి. ఈ స్త్రీ కూడా అలాగే నమ్మింది, సమూయేలుని పొందుకుంది.